హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు కొత్తమ్మ తల్లి జాతరకు వెళ్తున్నాం. ఈ జాతర శ్రీకాకుళంలోనే చాలా పెద్ద జాతర. ఎవ్రీ ఇయర్ దసరాకి అవుతుంది. మా ఊరు మబగాం నుండి ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఆల్మోస్ట్ మాకు 30-45 మినిట్స్ టైం పడుతుంది. సో మధ్యలో ఏమైనా మాకు కొంచెం మంచిగా అనిపిస్తే మేము డెఫినెట్గా మొత్తం చూపిస్తాం. చివరి వరకు చూడండి వీడియోని. స్కిప్ చేయొచ్చు, చాలా బాగా వచ్చింది వీడియో. ఇలా మా ఊరు దాటగానే ఒక అందమైన చెరువు వస్తుందండి. ఆ చెరువు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే ఇక్కడ చాలామంది స్నానాలకని వస్తారు. మీరు చూస్తున్నారు కదా, భవానీ మాలలో వేసిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చాలా ఆహ్లాదంగా స్నానాలు చేస్తారు. ఇలా దారి పొడవున చుట్టుపక్కల మామిడి తోటలు, జీడి తోటలతో చాలా ఆనందంగా ప్రయాణం చేస్తూ ఉంటామండి. ఈ ప్రయాణం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. చూసే మీకు కూడా కన్నులు విందుగా ఉంటుంది. అలా ఈ అందమైన రోడ్డు మార్గంలో వెళ్తుండగా మాకు ఒక ముసలమ్మ ఎదురైందండి. ఆవిడ ఈ వయసులో కూడా చాలా కష్టపడుతున్నారు. మా జిల్లా సైడ్, అదే మా ఊరు సైడ్ చాలామంది ముసలివాళ్ళు కూడా ఇప్పటికీ కష్టపడుతూనే ఉంటారండి. అందుకే వాళ్ళు చాలా ఆరోగ్యంగా బలంగా ఉంటారు. అలా వెళ్తూ ఉంటే నర్సన్పేట వస్తుంది. నర్సన్పేటలో ఈ బాబా దగ్గర ఎర్రని చాయ్ చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు వచ్చి ఇక్కడైనా తాగుతాం. ఈ బాబాయ్ దగ్గర ఎర్రని చాయ్లో లాస్ట్లో చివరిలో టీలో మేగడ వేస్తాడు. ఆ మేగడ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. జస్ట్ రసగులు తీసుకొని ఆ టీలో ముంచుకొని తింటే అద్భుతం. అంత అద్భుతంగా ఉంటుంది టీ. బాబాయ్ దగ్గర ఇరానీ చాయ్ తాగాక మాకు చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఆ తర్వాత అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 45 మినిట్స్ తర్వాత మేము ఫైనల్గా కొత్తమ్మ తల్లి టెంపుల్కి చేరుకున్నాం. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఎంతమంది జనాలు ఉన్నారో. అమ్మవారి జాతర స్టార్టింగ్లోనే ఎంతో శోభాయమానంగా వెలుగుతుంది ఈ లైట్ సెట్టింగ్తో అమ్మవారి యొక్క విగ్రహం. అలాగే ఈ లైట్ సెట్టింగ్, కోటబొమ్మాలి జాతర అంటే లైట్ సెట్టింగ్ హైలైట్ అండి. అలాగే దారి పొడిగిన ఉన్న ఈ యొక్క షాపుల్లో మా వాడు బేరం ఆడడానికి వెళ్ళాడు, వాళ్ళ పిల్లల కోసం అని చెప్పేసి. ఎక్కడికి వెళ్ళినా ముందు వెళ్ళిపోతాడు కానీ ఏది కొనేది లేదు. ఆవిడ కర్ర తీసిందండి, కొడతదేమో అనుకున్నాను కానీ గోక్కుంటుంది. అలాగే అక్కడ నైటీలు చూడడానికి వెళ్ళాడు, 100 రూపాయలు కోట అంటే, ఎవరైతే ఆడవాళ్ళకి రా మీకు కాదురా అంటే అక్కడ పడేసి వచ్చేసాడు. ఆడు ఎప్పుడు అలాగే తిరుగుతూనే ఉంటాడు అటు ఇటు. అలాగే బెలూన్లు చూడడానికి వెళ్ళాడు, బెలూన్లు కొనడానికి, కానీ ఎక్కడికి వెళ్ళినా ఏది కొనేది ఉండదు. అలా తిరుగుతుండడమే. అలాగే ముందుకు సాగాం కొంత ముందుకి. అక్కడ ఇంకా లైట్ సెట్టింగ్ కన్నులు విందుగా కనబడుతూ ఉందండి. అలాగే షాపుల్లో ప్లాస్టిక్ ఫ్లవర్స్ అమ్ముతున్నారు, చాలా అందంగా ఉన్నాయి. అలాగే ఒక చిన్న పిల్లవాడు గాంధీ తాత వేషం వేసి ఉన్నాడు. మా వాడికి తోచినంత సాయం చేశాడు ఆ గాంధీ తాతకి. ఇంకాస్త ముందుకు పోతుంటే మాకు పీచు మిఠాయిలు కనిపించాయి. అవి చూడగానే మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. మీకు ఇప్పుడు ఆ పీచు మిఠాయి ఎలా తయారు చేస్తున్నారో చూపిస్తాం. ఫైనల్గా మనం గుడికి వచ్చేసామండి. ఈ గుడికి చాలా చరిత్ర ఉంది. 1925లో కోటబొమ్మాలికి చెందిన చిన్నప్పలనాయుడు రెడ్డి అనే వ్యక్తి ఎడ్ల బండిలో నారాయణ వలస సంతకు వెళ్ళి తిరిగి వస్తుండగా రాత్రి ఒక ముసలి తల్లి బండిని ఆపింది. తెల్లవారితే ఆమె బండిలో నుంచి దిగి పట్నాయకుని వెంకటేశ్వరరావు తోట వైపుకు గజ్జెల శబ్దంతో వెళ్ళిపోయింది. ఆ తల్లి తరువాత చిన్నప్పలరాజుకు కలలో కనిపించి తాను కొత్తమ్మ తల్లినని, ఆ తోటలో ఆలయం కట్టించి పూజించాలని, ప్రతి సంవత్సరం పోలాల అమావాస్య తరువాత వచ్చే గురువారం తనను పూజించి ఆలయానికి వచ్చి జాతర నిర్వహించాలని చెప్పింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కొత్తమ్మ తల్లి జాతర చేస్తూ వస్తున్నారు. ఈ ఉత్సవాలకి ఓన్లీ ఉత్తరాంధ్ర మాత్రమే కాదండి, ఒరిస్సా, జార్ఖండ్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ఈవిడ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా కొత్తమ్మ తల్లిపై భక్తుల్లో మరింత నమ్మకం పెరుగుతుంది. అలాగే ఎవరికైనా పిల్లలు పుడితే ఆ పిల్లల్ని తీసుకొచ్చి అమ్మవారి గుడి ప్రాంగణంలో కొంగు పడతారు. ఇలా చేయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వాళ్ళ నమ్మకం.
ఇక్కడ చిన్న ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా చాలా అంటే చాలా మంది వచ్చారు. ఇసుకేసిన రాలనంత జనమైతే ఉన్నారు. మాకు ఇక్కడ రావడానికి ఆల్మోస్ట్ 30 మినిట్స్ టైం పట్టింది. ఈ లోపల నుండి బయటికి వెళ్ళడానికి కూడా మాకు 15 మినిట్స్ టైం పట్టింది. అలాగే దారిలో మాకు చెరుకు గడ్డలు కనిపించాయండి. అది మా వాడు కొనడానికని వెళ్ళాడు. వాడు ఒక చెరుకు గడ్డ 50 రూపాయలు చెప్పాడు. మా వాడు షాక్ అయిపోయాడు. ఎందుకంటే మా ఊర్లో అవి ఫ్రీగా దొరుకుతాయి, ఎన్ని కావాలంటే అని తినొచ్చు. నీ చెరుకు నీ దగ్గర ఉంచుకోరా, నా దగ్గరికి నాకు వద్దు అనుకొని వచ్చేసాడు అండి. మా వాడికి కొంచెం ఆకలి ఎక్కువండి. పల్లీలు కనిపించేయలేదు, ఆకలి వేస్తుంది, ఒకటి ఇప్పించని అన్నాడు. ఒక పల్లీలు పొగట్లో ఇప్పించాలంటే ఓకే మా ఫ్రెండ్ ఇప్పిస్తాను అన్నాడు. తర్వాత అడిగాడు అనమాట, 2 కావాలా 1 కావాలని. 1 చాలు అని చెప్పాడు మా ఫ్రెండ్. ఒక పొట్లం ఇప్పించి వాడికి తినమని చెప్పాడు. అలాగే ఇద్దరు షేర్ చేసుకున్నాం ఒకటి. ఆ పల్లీలు పొట్లం తీసుకొని మా ఇద్దరం కలిపి తిన్నాం. మా ఫ్రెండ్ కూడా వచ్చాడు తింటానని. ముగ్గురు కలిపి షేర్ చేసుకున్నాం. చాలా టేస్ట్గా ఉన్నాయి పల్లీలు. అలాగే మా ఫ్రెండ్ చీకులు చూసాడండి. చీకులు చూసి బావా కొనవా ప్లీజ్ 2 కొనవా అంటే ఎంత రేట్ అని అడిగాడండి. ఆవిడ 20 రూపాయలు అనడం, నేను ఒకటే కొంటాను 2 అయితే నేను కొన్నాను అని చెప్పేసి అన్నాడండి. ఆవిడ ఒకటి ఆర్డర్ చేసాడండి. ఆవిడ చక్కగా కాల్చిందండి. దానిపైన నూనె వేసి నిమ్మకాయ వేసి మొత్తం బాగా కాల్చి ఒకటి వాళ్ళు చేతికి ఇచ్చారండి. అది మా వాడు తిని అమ్మయ్యా చాలా బాగుంది, థ్యాంక్ యూ బావా అనేసి వెళ్ళిపోయాడండి. పక్కనే ఆమ్లెట్లు వేస్తున్నారండి. నాకు కబాబులు ఇప్పించాడు కదా మా ఫ్రెండ్, ఇప్పుడేమో వీడికి వెంటనే ఆమ్లెట్ కావాలంట. ఆమ్లెట్ ఇప్పించమని మా ఫ్రెండ్ అడుగుతున్నాడు అనమాట. లేదు నేను ఇప్పించనంటే ఒకటి ఇప్పిస్తా అన్నాడు. నేనే వేసి ఇప్పిస్తాను నీకు అన్నాడు. అలా అని మావాడే ఆమ్లెట్ వేయడానికి వెళ్ళి నూనె వేయడం మర్చిపోయాడండి. పక్కన ఆవిడ నూనె వేస్తే నూనె మొత్తం స్ప్రెడ్ చేసి హాఫ్ బాయిల్ ఆమ్లెట్ వేసాడండి. ఎలా వేసాడంటే చాలా అందంగా వేసాడండి. చూస్తే మీకే అర్థమైపోద్ది ఎంత అందంగా వేసాడు. మా వాడికి ఆమ్లెట్లు వేయడం బాగా ఎక్స్పీరియన్స్ అండి. ఇంటి దగ్గర ఏంటి వాటి మీద కొంచెం కారం కొంచెం సాల్టు అన్నీ అందిస్తే వేసాడు అనమాట. అది కూడా వాడు సొంతంగా వేయలేదు. ఎలాగోలాగా అటు ఇటు తిప్పి ఎలాగో ఆమ్లెట్ని తిరిగేసాడండి. లాస్ట్కి తిప్పలేకపోయాడండి. లాస్ట్కి ఆఖరి తిప్పి ఎలాగోలా మొత్తానికి ఆమ్లెట్ అయితే వేసాడు, పూర్తి చేసి ఆయన మీద ఆనియన్ కొంచెం వేసి మా ఫ్రెండ్కి ఇచ్చాడండి. ఇప్పుడు చూడండి మా ఫ్రెండ్ ఆ టేస్ట్ గురించి చెప్తాడు, ఎంత టేస్ట్గా వేసాడో. వాడి మాటల్లో నిందాం. మా బావ నాకు ఎంతో ప్రేమతో ఇచ్చిన ఆమ్లెట్ తీసుకొని థ్యాంక్ యూ బావా అని చెప్పాను. అది తీసుకొని ఒక్కసారి నోట్లో వేసుకుంటే అబ్బా ఏముందండి టేస్టు, నోట్లో వేయగానే కరిగిపోయింది. అలాగే తిన్నదంతా అరగాలి కదండి, అందుకని చెప్పేసి మేము ఒక ఆట ఆడడానికి వచ్చాము. అయితే మా ఇద్దరు ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఖర్చు పెట్టిందంతా సంపాదిస్తాం చూడరా, 1000 రూపాయలు సంపాదిస్తామని చెప్పేసి వెళ్ళారండి. 20 రూపాయలకి 5 ఇచ్చారు. ఎన్ని వేస్తారు, ఏది పడదు. 1000 రూపాయలు సంపాదిస్తాను అనుకుని వెళ్ళినారు, ఇంకో 100 రూపాయలు ఎక్స్ట్రా బాకెట్టుకుని వచ్చారండి. వీళ్ళతో ఎక్కడికి వెళ్ళినా బొక్క తప్ప రూపాయలు హామ్ ఉండదు. చూడండి మోకాలు ఎలాగెట్టినారు. ఏది పర్లేదు అనుకుని మా వాడు వచ్చేస్తున్నాడు. ఇదండి మా కొత్తమతల్లి జాతర. ఈ జాతర మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. ఓకే బాయ్. ఫైనల్గా ఇక జాతర ముగించుకొని మేము ఇంటికైతే బయలుదేరాం. నైట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది.